ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉంది, బలపడాలి, మరింత బలపడాలి, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి శక్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే, దీంట్లో నో డౌట్. కానీ తెలంగాణ ప్రజానీకం సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని ప్రయత్నం చేస్తా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కొద్ది కనబడతా ఉంది. మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 56% ఓట్ బ్యాంక్ అంతా కూడా తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో పెరుగుతా ఉంది. సరే, ఓకే, ఇది పెరుగుతా ఉంది, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ ను కొట్టేంత, అంటే కేసీఆర్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఓట్లు చీలిపోతే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది ఒకటి. అయితే రెండోది, ఈ మిగతా కేసీఆర్ ను కొట్టనేటువంటి వితౌట్ ఐడియాలజీ, ఏ ఐడియాలజీ అనేటువంటి కొందరు వ్యక్తులు కేసీఆర్ ను కొట్టడం కోసం మరొక ప్రాంతీయ పార్టీని పెడదాం, అందరం కలిసి కేసీఆర్ ను ఓడిద్దామనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కొంత నాయకులందరూ చేరి కేసీఆర్ ను బలంగా ఢీకొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా? కౌశిక్ గారు మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులు ఈసారి చేయొద్దని చెప్పేసి కోఆర్డినేషన్తో ముందుకు పోతా ఉన్నారు. ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. నిన్న మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు పరిశీలించినటువంటి పరిస్థితి, అంతకుముందు రాజస్థాన్లో జరిగినటువంటి సచిన్ పైలట్ కావచ్చు, అశోక్ గెహ్లాట్ ఉన్నటువంటి పంచాయతీ, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా 26వ తారీఖు నాడే తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద చర్చించే అవకాశం ఉంటే అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. జూన్లో జరగబోతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళా, అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తప్పులేంది, మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలని చెప్పేసి ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత చాలా క్లీన్ గా ఆలోచిస్తున్న పరిస్థితి. ఖర్గే గారు నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. అన్ని రాష్ట్ర వ్యవహారాలు పరిశీలిస్తూ వారు సరిదిద్దే కార్యక్రమం ఖర్గే గారు చేస్తా ఉన్నారు. ప్రచార బాధ్యతలన్నీ కూడా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చూస్తూ ఉన్నారు. కాబట్టి గతంలోకి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ చాలా భిన్నంగా పనిచేసే పరిస్థితి. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. మీరు చూడండి సార్, మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బండి సంజయ్ గారు చెప్పిండు, మరి బండి పోతే బండి ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, రోహింగ్యాల నుంచి హైదరాబాద్ తరిమి కొడతా అని చెప్పిండు. వారు హామీలు నెరవేర్చుకోలే కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ సైడ్ చూస్తున్నట్టు పరిస్థితి. మేము రాజస్థాన్లో 500 రూపాయల సిలిండర్ ఇస్తా అని చెప్పాము, ఇచ్చినాం. హిమాచల్ ప్రదేశ్ లో మేము అధికారులకు వస్తే పాత పెన్షన్ తీసుకొస్తా. ఒక ప్రశ్న నాది. బీజేపీ గెలిపిస్తే జిహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే బీజేపీ జిహెచ్ఎంసీలో అధికారంలోకి వచ్చిందా? కరెక్టే. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు కదా, రోహింగ్యాలు ఏరేయచ్చు కదా, కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది కదా. అధికారంలోకి వస్తే బండి పోతే బండి ఇస్తా అన్నాడు అనేది ఓకే ఓకే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ మాట మాట్లాడాలి. బీజేపీ అధికారంలోకి రాలే కదా. సర్కారు ఉన్నది అక్కడ. మరి సర్కారు కేంద్రంలో ఉన్నప్పుడు రోహింగ్యాలు ఏరేయండి, మరి ఎందుకు తీవ్రవాదులు అని చెప్తా ఉన్నారు మీరు? ఏమనంటే అసౌద్దీన్ ఓవైసీ గారి సంగతి చూస్తారు. ఇంతవరకు సిబిఐ పోయిందా, ఈడీ పోయిందా? అసౌద్దీన్ ఓవైసీ గారి మీదకి కవిత గారు లిక్కర్ స్కామ్లు వారిని అరెస్ట్ చేయరు. అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ, వారు సిబిఐ కేసు ఉంది. సిబిఐ ఏ విధంగా తాత్సారం చేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈడీని సిబిఐని అడ్డగోలు వాడుతూ 95% కేసులు ప్రతిపక్ష పార్టీ మీద పెడతా ఉన్నారు. మరి ఎందుకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు? ఎందుకు కవిత గారిని అరెస్ట్ చేయరు? సిబిఐ ఎందుకు పోదు అసౌద్దీన్ ఓవైసీ గారి మీదకి? అంటే భారతీయ జనతా పార్టీ మీడియంలో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల మీదకి ఏమో సిబిఐ కానీ ఈడీ కానీ పోదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోరాటం చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది. టీఎస్పీఎస్సీలో 13 పేపర్లు లీక్ అయినాయి సార్. భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా సిబిఐ విచారణ కోరిందా? కాంగ్రెస్ పార్టీకి రేపు జూన్ 5వ తారీఖు నాడు హైకోర్టులో కేసు నడుస్తా ఉంది, ఫైనల్ జడ్జిమెంట్ రాబోతా ఉంది. మేము ఈడీ విచారణ కోరినాం, ఈడీ విచారణ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తా ఉన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి మీద పోరాటం చేసినందుకు రేవంత్ రెడ్డి గారి మీద 130 కేసులు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ప్రధానంగా చూడండి సార్, మాకు కూడా ఇండియా నుంచి మా రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. 7,380 కోట్ల రూపాయలు బాంబే సంస్థకు అప్పచెప్పారు. వారు బాంబేలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో జైలు అయితే పని చేస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు రావాల్సినటువంటి ప్రాజెక్టుకి ఏమో మీరు 7,380 కోట్లకి ఇస్తారు. బ్యాంకులు 30,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ బాంబే సంస్థకి ఇస్తే ఈడీ కానీ సిబిఐ కానీ భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ ఏదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రూపాయకారు ఒప్పందం మాత్రమే చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఆరోపిస్తా ఉన్నాం. అదే నిజమవుతుంది ఈరోజు.